ముందుగా మా అన్నయ్యకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలి, ఇలాంటి ఎంతో మందికి అన్న ఇన్స్పిరేషన్గా ఇంకా నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్న ఇప్పుడు 2 సినిమాలు రాబోతున్నాయి. విశ్వంబర గ్లిమ్స్ ఆల్రెడీ వచ్చేసింది. అనిల్ రావిపూడి గారి సినిమా కూడా ఉంది. ఏ సినిమా మిమ్మల్ని బాగా ఎక్సైట్ చేస్తుంది? ఏమండి, అన్న చేసే ప్రతి మూవీ ఎగ్జైట్ చేస్తూనే ఉంటుంది. సంక్రాంతికి అనిల్ గారి మూవీ చూస్తాం, సమ్మర్కి విశ్వంబర చూస్తాం. 2 మూవీస్ చూస్తానికి అయితే రెడీగా ఉన్నాం. అనిల్ గారి మూవీతో వింటేజ్ చిరంజీవి గారి ఈజ్ బ్యాక్ అని అయితే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే రేపే టీజర్ వస్తుంది, దానికోసం ఎగర్లీ వెయిట్ చేస్తున్నా. ఆల్రెడీ విశ్వంబర టీజర్ అయితే చూసాము, క్రేజీగా ఉంది. అలాగే శ్రీకాంత్ వదిలే గారితో ఒక సినిమా ఉంది, బాబీ గారితో కూడా ఒక సినిమా ఉంది. ఈ 4 సినిమాల్లో అంటే విశ్వంబర ఆల్రెడీ అయిపోయింది, దాంట్లో ఛాన్స్ లేదు. అనిల్ రావిపూడి గారి ఉంది. నెక్స్ట్ ఏ సినిమాలో మీరు కనిపించబోతున్నారు? ఏమండి, ఆయన గారితో సినిమాల్లో కనిపించడం అది అదృష్టం, ఓకే. కానీ నా వదిలికి నాకైతే ఒక ఫుడ్ వీడియో చేస్తే చాలా అనిపిస్తుంది. మూవీ కన్నా అది నాకు చాలా పెద్ద ఇది. ఏమో తదాస్తానన్న సరిగిపోద్దేమో, ఇది ఉన్న త్వరలోనే. అంటే చిరంజీవి గారు ఇప్పటివరకు 156 సినిమాలు చేశారు. వీటిలో మీకు బాగా ఇష్టమైనది ఏంటి? ఇప్పుడే చెప్పాను, నాకు అన్నగారి వాటిలో ఇంద్ర వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీరియస్లీ. ఎందుకంటే నేను లైవ్లో థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశాను. చిన్నప్పుడు మా తెనాల్లో టికెట్ కోసం కొట్టుకొని ఈ రకంగా చూసేది నాకు బాగా గుర్తుండిపోయింది ఆ మూవీ అనేది. ఇంద్ర ఎప్పుడు చూసినా అది ఒక తెలియని వైబ్ వస్తుంది అన్న మూవీస్లో. మీరు చాలా మంది హీరోల్ని హీరోయిన్స్ ఇంటర్వ్యూస్ చేస్తుంటారు, చాలా సినిమాలు ప్రమోట్ చేశారు. అవునన్న, చిరంజీవి గారు నెక్స్ట్ సినిమాలు రిలీజ్ అప్పుడు ప్రమోషన్ చేస్తే అదే కదండి, అది నా కోరిక అని అడుగుతుంది. అలాంటి అవకాశం వస్తే ఇంకంతకంటే అదృష్టం ఉంటుందా? తదాస్తానన్న, అందుకే ప్రేక్షక దేవులను కోరుకుంటున్నా. చూద్దాం, అది వెయిట్ చేద్దాం. స్టాలిన్ రీ రిలీజ్ కాబోతుంది అన్న, దాని గురించి ఏం చెప్తారు? స్టాలిన్ రీ రిలీజ్కి ఆల్రెడీ మేము ప్లాన్ అయితే చేసుకున్నాం. మా టీంతో మేమైతే వెళ్ళబోతున్నాం. రేపు నా ఇన్స్టాలో చూడండి, మొత్తం స్టాలిన్ హల్చలే ఉంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్.